అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ వీడియో ఓని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కామెడీ పర్పస్, నవ్వుతూ ఎంజాయ్ చేయర్రి. అండ్ ఇంకోటి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి మామ. ఇగో వీడే మా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు. వీడు నాకంటే 2 సంవత్సరాలు చిన్న. ఇప్పుడు వీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే, వీని గుద్ద కింద ఆతులే రాలే, బట్ ఇప్పుడు వీని పెళ్లి. వీనికి పెళ్లి అవుతుందన్న బాధ లేదు కానీ నాకంటే ముందు వీని పెళ్లి అవుతుందన్న బాధనే ఎక్కువ ఉంది. ఇంకా మాట్లాడితే స్టోరీ మొత్తం ఇలానే చెప్పేలా ఉన్నా. నడువు వీడియో స్టార్ట్ చేసి దింగుదాం. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎండి కరిగిన బంగారు కరిగిన నీ మనసు కరగదమ్మి, యాప చెట్టు ఎల్లమ్మ సాక్షిగా నిన్ను మరవనమ్మి. డాడీ 100 రూపాయలు ఉంటాయి రాదు? ఇస్తా. చెట్లకు కాసినాయి కట్టలు కట్టలు నా బంగారు ముత్యాలు. ఇంతనైనా సిగ్గుండాలరా, ఎందుకు బతుకుతున్నావు రా గాడి బతుకు. చూడు ఇప్పుడు కూడా ఇంత రోషం అనేది వస్తలేదు. రోడ్డు మీద కుక్కలు నయం రా. చాలు చాలు చాలు, ఇప్పుడు వాళ్ళందరి గురించి మనకెందుకు. ఇప్పుడు నువ్వు ఏడ్చేది రాదు ఇయనని బోర్డు తెంగుతుంది. గట్ల పోయి షికార్లు కొట్టొస్తా. జల్దీ రా, మళ్ళా పోయి రేపు పెళ్లికి పోయేది ఉంది, బట్టలు చదువుకునేవు. ఏ దెంగ మీరు పోయిరారి, నేను రాను. నువ్వు ఇలానే ఎవరి పెళ్లికి రాకపోతే రేపు నీ పెళ్లికి ఎవరు వస్తారు? అబ్బా రాకపోని మంచిదేగా, పైసలు మిగులుతాయి మనకే. ఎవరు రాకపోతే గిఫ్ట్లు వస్తారా ఎర్రి నా పుత్ర? అయినా వాళ్ళ పెళ్లికి వాళ్ళుంటే చాలు, మనం ఎందుకు పానకంలో పుడకలా. నువ్వు మనిషివా గుద్దలేంటి కవారా? పెళ్లికి రమ్మంటే లంచ డ్రామాలు దింగుతున్నావు. నువ్వు ఆపిగా ఊకే గుడ్డు ఎగులినాడు గులువకు. అది సరే అని పెళ్ళవడదు ఇంతకి. ఇంకో మంది బాబాయ్ కొడుకుది, మీ తమ్ముంది. అమ్మని అమ్మ గపోరానికి పెళ్ళా? ఆ బచ్చ పొరగానికి నాకంటే 2 సంవత్సరాలు చిన్న. వానికి ఇప్పుడు అంత తొందర ఏమొచ్చిందంట పెళ్లికి? వాడు దేన్ని లేవట్టుకోవడం ట్రై చేసిండంట. ఇక వాళ్ళలోకి దొరికిందంట. వాళ్ళు పొక్కిలు చేసి పెళ్లి ఖాయం చేసిరు. ఇక కథం వాని జీవితం గంగార్పణం. ఇక అది సరే కానీ మీ ఫ్రెండ్స్ కూడా పట్టుకురా, ఏదైనా పని కాసరైతారు. చిదినమ్మ ఆతులు రానోడు కూడా పెళ్లి చేసుకుంటుండు. మనకి గుద్ద కింద ఒక్కొక్కరికి 30 ఏళ్ళు వచ్చినాయి. మనకి ఇప్పటిదాకా ఒక పిల్ల కూడా సెట్ కాలే. ఇజ్జత్ అనిపిస్తుందిరా. నిన్న మొన్న కళ్ళ ముందు పోరోడు కూడా పిల్లలు సంసారం పెట్టిండు. మా బాబాయ్ కొడుకు పోరోడు, వానికి రేపు పెళ్లి మామ. చిదినమ్మ ఇజ్జత్ అనిపిస్తుంది. బాషింగాలు బలంగా ఉంటే ఓడేం చేయలేడుగా మా. అంతే ఉన్నట్టుందిగా. ఎట్లయితే అట్లయింది. రేపు ఏదో గుడ్డిదో కుంటిదో ఏదో ఒకటి పెళ్లిలో సెట్ చేసుకోవాలి దేని ఒక దాన్నిగా. సరే కానీ రేపు రెడీ గారి మా అయ్య రమ్మన్నాడు ముందని కూడా పెళ్లికి. ముక్క సుక్క ఉందా మరి? పప్పానాలు పెట్టి దింగుతారా? ముక్క సుక్క ఉంటేనే వస్తాం. ఆశ కద్దుండాలి, గుద్దకు సిగ్గుండాలి. సరే కానీ మీరైతే రారా, ఆడ పోయినాక మా బాబాయ్ని కోద్దాం. తాగితేనేమో తాగుబోతోడంటారు, తాగకుంటేమో పీసినారోడంటారు. ఇది ఎక్కడ భజన మేళం బ్యాచర్ అయ్యా? డీజే పెడితే మస్తు ఉండు గారా. డీజే ఎందుకు రా, తావడ పెడితే మస్తు ఉంటది. ఇంకా మీ తాగుళ్ళ సుల్లి మీరు మారాగా. మేము తాగుబోతులో మావా, అట్లా మారుతాం. పెళ్ళి అంటేనే సుక్క ముక్క. బాబు నన్ను గుర్తుపట్టేదా? నువ్వేమన్నా మియా ఖలీఫావా గుర్తుపట్టడానికే? ఎప్పుడు చిన్నప్పుడు చూసా, ఇప్పుడు చాలా పెద్దవాడు అయిపోయావే. చిన్నప్పుడు ఎవరైనా చిన్నగానే ఉంటారు. ఇంత బక్క అయిపోయావేంటి? మీ అమ్మ తిండి పెడతలేదా? అవును, నువ్వు పెడతావా మరి? సరేలే ఉంటా మరి. దెంగే అక్కడ. ఏం రాయ్యా, ఒక్క పిల్ల కనిపిస్తలేదు. కంటికే బంగారం అయ్యారు ఒక్కొక్కరు. అందరు ముసలోళ్ళు ఎవరు ఏం రాయ్యా? అరే పొట్టి, నీకు అసలు మరదలు ఉన్నారా ఒక్కరన్నా? ఎందుకు లేరు మావా? 1 పెద్ద మామ, 2 4 5 6 7 మంది ఉర్రు మావా, నాకేం తక్కువ. కానీ ఇప్పుడు ఒక్కటి లేదు ఇడ. ఎట్లాగో వీని దగ్గర మ్యాటర్ లేదు అని చెప్పి వేరే వాళ్ళతో కమిట్మెంట్ అయిపోయినట్టు రా. ఈ బిడివిచ్చం కళ్ళు ఇద్దరు కదా దెంగొద్దని చెప్పి మ్యాటర్ లేదంట. ఫస్ట్ నువ్వు తర్వాత ఆడ వంగుతాడు, తెలుస్తుంది మ్యాటర్ ఉందో లేదో. దీని ఇలా కాడ ఎవరు లేరుగా. అగో బిట్టుగాడు వచ్చినట్టుండగా, వీని పెడదాం ఇడ. ఊరిని ఏమో బిట్టు ఇగరా నీతో పని ఉంది. బాబాయ్ నేనా? వస్తున్నా. అరే పొట్టి, ఏమన్నా సెట్ చేయమని చెప్పురా. ఒక్క అతను బిల్లు సెట్ చేయమను. మీ తాగుళ్ళ సుల్లి గా బిల్లు ఏం సరిపోతాయిరా? గుద్దగినా అనవు, ఒక 5 కాడల బిల్లు కోద్దాం. మేకెట్లాగో పిలుస్తుందిగా, మన వలలో పడ్డట్టే.
ఆ, ఆ, ఆ. మేకనా మేకోవర్రా? నీకు చెప్పే అంత టైం లేదులే, మెల్లగా అర్థమవుతుంది నీకే. నువ్వు ఓరా పొట్టి, నేను చెప్తా కానీ నీకు. మేకా మీన్స్ బాబాయ్, కోసుడు మీన్స్ యూ మీ అండ్ దట్ గాయ్. చెప్పు బాబాయ్. నీ అవ్వ ఎంతసేపు అవుతుందిరా వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చిన బాబాయ్. ఇక్కడ నీళ్ళు పోసేటోడు లేదా? నువ్వు నీళ్ళు పోయేట జరం. అబ్బా వీడొకడు నా ప్రాణాన్ని ఏదో పెద్ద పీకుడు పని ఉన్నట్టు పిలిచింది మళ్ళా. ఏం రాసప్పుడు వేసలేవు, ఈ ఒక్క రోజైనా నీ జాతిగా పని చేయరాదురా. చెల్తంగే నీ మొయ్యా. ఓరి మనవాడా, ఎక్కడోళ్ళు అక్కడ తిని దెంగేస్తారు, పోయి కట్నాలు గిట్నాలు రాయిపో, మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ పీకుతారు. అన్ని పనులు నాకే చెప్పుర్రు ఇక. అబ్బో పనిగల్లోడు పందిరేసి కుక్కతో ఒక దాకి కూలిందంట. మహంగల్ల పని చేసినావు పట్టు ఇరంగల్ల పని. అయినా ఇంత పని అసలైతే ఏమైతుందిరా? పని అంటే పిత్తి వెతుతున్నావు. కొత్త అత్త కళ్ళు మీద కన్ను, మామకి అత్త మీద కన్ను అన్నట్టు నీ కళ్ళు ఎప్పుడు నా మీదనే తాత. నీ బాధ పగవాడికి కూడా రావద్దు మామ. గడవై అన్నాలో డీపోనా. ఎవరి పెళ్ళి ఇది నన్ను జావదింటారు ఒకటే. వాడేమో ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ అని మంగళ స్నానాలు చేస్తుండు. తుదినాపా ఈడొక్కడుండు, వానికి గుద్దకి 30 ఏళ్ళు వచ్చినాయి. వానికి గిట్ట ఒక కుంటిదాన్న గుడ్డిదాన్న చూసి పెళ్లి చేద్దాం అని ఒక్కరాన్ని ఆలోచిస్తారా? ఎప్పుడు చూడు ఆ పని చేయి ఈ పని చేయి, తిన్నావా పన్నావా ఎరిగినావా అయినావుగా, ఎప్పుడు ఇదే లంజ పంచాయతీలు. అయ్యో మనవడా, నాకు ఈ విషయం తెలియదురా. ఊకో ఊకో ఊకో, నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు అస్సలు తెలియదురా మనవడా. ఊకో ఊకో ఊకో, నాకు తెలిసిన మంచి సంబంధం ఉంది, చేసుకుంటావా? అంతకంటే భాగ్యమా, చేసుకుంటా. 2 పిల్లల తల్లి ఉంది, చేసుకుంటావా? నోయ్ 2 ఎకరాల పొలం ఉంది, పెళ్లి చేస్తే చూడ ముచ్చట ఉంటారు వెంట. ఆ అంగట్లో అన్ని ఉన్న అల్లున్నట్టు శని ఉన్నట్టు నువ్వెక్కడ దొరికినవే నాకు. ఫస్ట్ నువ్వు వీడికెళ్ళి దెంగే తాత, లేకపోతే సావా దెంగి చోలు మూస్తా. ఎట్లున్నావు? అత్తమ్మ ఇప్పుడేం బాలేను కానీ నీ పిల్లనిచ్చి పెళ్లి అయ్యి గుద్ద వాళ్ళగా ఉంటాం ముద్దరం చూడముచ్చటగా. చూస్తూ చూస్తూ మా కూతురు గొంతు పోయమంటావా అల్లుడు? చెప్పు. మరంతదానికి అల్లుడా అని పిలుచడం ఎందుకు? ఈ అల్లుడా అనే బంధాలు కలుపుకోవడం ఎందుకు? నీ అవ్వ సరే సరేగా నడవై కట్నాలు రాయిపో, మళ్ళీ ఎక్కడో అక్కడ వీక్తారు. కట్నాలా? మనకి పెగ్గులేసుడే గాని కట్నాలు రాసుడు తెలియదు. నీ అవ్వ తాగుడా పని చెప్తే పని చేత కాదు గాని తాగుడు అంట మళ్ళా గుడ్డలు సిగ్గుండా. ఇప్పుడు ఏంటికి ఏమైనాయంట్రా పనులు? పనులన్నీ అయిపోయి ఫస్ట్ అయితే. ఇదంతా కాదు, పెళ్లి షెడదంగం అంటావా మందు సెట్ చేస్తావా? చెప్పు, పెళ్లి షెడదంగం అంటావా మందు సెట్ చేస్తావా? చెప్పు. మా సోపతి వాళ్ళు రెడీ గుర్రు షెడదంగానికే, ఏమంటావు చెప్పు. గీ బీడిపిచ్చాం కలుద్దరు కథలో దెంగొద్దనే. నీ తమ్ముని పెళ్లి నువ్వే షెడదెంగుతావురా? నాకు అవన్నీ తెలియదు, మందు పోయపోతే షెడదెంగుతా. నీ తాగుడు పిల్లమ్మ. సరే సరే సెట్ చేసా గానీ గడ పోయి నీళ్ళ కాడ కట్నాల కాడ చూసుకోపో జరా. పనంతా అయిపోయినాక మందు సెట్ చేసా పో పని గాని. దాటి మట్ట నీ గుద్ద కేరగా కలొట్ల దొంగ నెరేట్టుగా అట్టేసి నీ గుద్దంత వలయంప. వీని గుద్ద మీద కూడా దెంగిండు లంజోడు కట్ల మాట్లాడనీకే. అన్నా వాటర్, అన్నా వాటర్. అన్ననా? అన్నవాడే బాబాను పోరా. ఆగి అంటున్నవే, నేను నీకు బావైతా చెప్పినా అందుకే ఆ క్యాటరింగ్ బట్టలు వేసుకోకరా అని. ఇప్పుడు చూసినావా మీ మరదలే అన్నా అని పిలుస్తుంది. ఏదమ్మా మళ్ళొకసారి విలువ అన్నయ్య అని. అన్నయ్య నిన్ను ఇప్పుడే చెప్తుంది అలా లంజోడక. అన్నా వాటర్ చెల్లింగే అక్కడ అన్నా 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 అంట. ఏ మల్లుడు ఎట్లున్నావు? నాకేంది మామ గుద్ద వాళ్ళకున్నా. నెక్స్ట్ ఏంది మరి? మీ పిల్లని పెళ్లి చేసుకొని మీ ఆస్తి మొత్తం దిగిపోదాం అనుకుంటున్నా. ఏం మనుషులురా బాబు, ఎప్పుడు ఆస్తుల మీద వాడు. గాయస్ వీడియో లేట్ అయింది ఏమనుకోకుర్రి, ఎందుకంటే రీసెంట్ గా మా అన్న చనిపోయిండు, అందుకే వీడియోలు పెట్టలేకపోయినా. ఇప్పటి నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. తెలుసుగా మీరేం చేయాలో. నవ్వండి, లైక్ కొట్టండి, నవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నవ్వండి, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.